నువ్వేంటి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? అత్తయ్య, నేనేం ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ ఆ జయరాణిని ఇది ఆఫీస్కి తీసుకొస్తూనే ఉంటుంది. అది నేను చూస్తూ ఉండాలా? ఆ జయరాణి వల్ల ఈ కుటుంబానికి మా ఆయనకి జరిగిందంతా మీరు మర్చిపోయారా అత్తయ్య? మీ అమ్మాయి కాబట్టి మీరు మర్చిపోవచ్చు, నేనది మర్చిపోలేను. తను ఇక మీదట ఆఫీస్కి పోకూడదు, అదే నా నిర్ణయం. అది చెప్పడానికి నువ్వెవరు? అది నా ఆఫీస్, నా బిజినెస్. అక్కడికి ఎవరు రావాలి, ఎవరు రాకూడదని నేనే డిసైడ్ చేస్తాను. బంగారి ఇక మీదట ఆఫీస్కి వస్తుంది. అది ఎవరేమనుకున్నా ఆపలేరు. అయితే మీరు పక్కకి తప్పుకోండి. ఏంటి చూస్తున్నారు? ఆఫీస్ పొజిషన్స్ అన్నింటి నుంచి మీరు పక్కకి తప్పుకోండి అత్తయ్య. మీనా, మా ఏంటమ్మా, ఏం మాట్లాడు? నువ్వు డోర్ మూసుకోరా. నేనిప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ మాట్లాడలేను. ఇది మీ బిజినెసే, అది నేను ఒప్పుకుంటాను. కానీ అది ఎన్ని రోజులకి అత్తయ్య? మీరు రెస్ట్ కావాలి అని అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, మరెందుకు ఆఫీస్కి వెళ్తున్నారు? అయితే అదంతా ఊరికే చెప్పారన్నమాట. సరే, ఇన్ని రోజులు రవి బాధ్యతగా లేడు, ఈయన కోమలో ఉన్నారు. అందుకని మొత్తం భారాన్ని, నిర్వాహాన్ని మీరు మీ తల మీద మోస్తూ ఉండేవారు. ఇప్పుడు రవి సెట్ అయ్యాడు, ఈయనకి నయమైంది. ఇప్పుడేంటి? మీరిక తప్పుకోండి అత్తయ్య. ఇక మీదట మీ బిజినెస్ ని మా ఆయన చూసుకుంటారు. మీరింట్లో గమ్మున రెస్ట్ తీసుకోండి. మీనా, నాన్న కొట్టండి, బాగా కొట్టండి, ఏమైనా చెయ్యండి. మీరు ఏం చేసినా ఏం చెప్పినా నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను. మా ఛ! ఏంటి జాన్సమ్మా ఇది? జాను, అమ్మా, జాను, రవి, ఏమైందిరా మీ అమ్మకి? తనెందుకు ఇలా చేస్తోంది? మా ఏంటమ్మా, బయట అక్కడేం మాట్లాడు నువ్వు? ఎలా అమ్మా అలా మాట్లాడగలుగుతున్నావు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడనురా? ఆవిడ ఇన్ని రోజులు కష్టపడుతున్నారని కదా చెప్తూ వచ్చాను. అందుకే కదా నిన్ను లండన్ నుంచి రమ్మని చెప్పాను. ఇప్పుడు నీకు బాధ్యత తెలిసింది. నీకు బాధ్యత అప్పగించి ఆవిడ ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. మా జాను ముందు ఒక్క మాట మాట్లాడడానికే భయపడతావు, ఇప్పుడు తన్నే ఎదిరించేంత దానివైపోయావా? మా ఈ ఆస్తి, అంతస్తు, ఈ కంపెనీ ఇదంతా నువ్వు సంపాదించావా? ఇదంతా ఆవిడ చిన్న వయసు నుంచి కష్టపడి సంపాదించిందమ్మా. ఆ బాధ్యతలు వదిలేసి వెళ్లాలా లేదా అని జాను కదమ్మా నిర్ణయించాలి. ఆ నిర్ణయం చెప్పడానికి నువ్వెవరమ్మా? నీకేం రైట్స్ ఉన్నాయి? నా కోడలి విషయంలో తలదూర్చడానికి ఆవిడికి రైట్స్ ఉన్నాయి అంటే అన్నిటిలో తలదూర్చడానికి రైట్స్ నాకు ఉన్నాయి. అవును, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అన్ని రైట్స్ నీకే ఉంటాయి. ఏయ్, నేను నిన్ను పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నాను. నీలో నాకు ఏవేవి నచ్చాయో, ఏవేవి నీలో బెస్ట్ క్వాలిటీస్గా ఉన్నాయో అంతా నీ నుంచి కొద్ది కొద్దిగా దూరం అయిపోతున్నాయి. నువ్వెందుకో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు. అందుకే నువ్విలా తప్పుగా మాట్లాడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. నాకేం ఇన్సెక్యూరిటీ లేదండి. ఈ ఇల్లు వదిలేసి పొమ్మని చెప్పినా నేను వెళ్ళిపోగలను, నేను ఒక్కదాన్ని బ్రతకగలను.
ఇల్లు వదిలేసి పోతావా? అమ్మా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? జరిగేదంతా చూస్తుంటే అలాగే ఉంది. నాకు నాన్న ఉన్నారు, ఆయనే నన్ను బాగా చూసుకుంటారు. నాన్న వీళ్ళు అసలు మారే రకమే కాదు నాన్న. వీళ్ళతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. ఇలా చూడు మీనా, ఇది నీ గుణానికి అస్సలు సరిపడేది కాదు. అందరికీ నీ ఇన్నోసెన్స్ చాలా నచ్చుతుంది, కానీ ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. ఇది దేనికి మంచిది కాదు. మీనా, చూసారన్నయ్య, నా కొడుకు మా ఆయన ఎన్నెన్ని మాటలు అనేసిపోతున్నారో చూసారా? నేను మారిపోయానా? రవి రవి నాతో మాట్లాడటం ఇష్టం లేదని వెళ్ళిపోయాడు. ఏడవకు మీనా, వాళ్ళు అలానే మాట్లాడతారు. ఎందుకంటే అంతలా బంగారి వాళ్ళిద్దరినీ ఆ విధంగా మార్చేసింది. మీనా, నేను నిజం చెప్తున్నాను, ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నుండి ఎప్పటికీ నువ్వు వెనక్కి తగ్గకూడదు. అవును మీనా, ఇవాళ నిన్ను తిడుతున్న వాళ్ళంతా రేపు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పొగుడుతారు చూడు. నువ్వు దీనికోసం ఇంత బాధపడకూడదు. ఇక మీదట మీ బిజినెస్ ని మా ఆయన చూసుకుంటారు. మీరు ఇంట్లో గమ్మున రెస్ట్ తీసుకోండి అత్తయ్య. మణి వెళ్ళి బుజ్జుని చూసుకో.